ఆదుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరపునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరపునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు ఉనుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, కత్తరిల్ల మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు, కత్తరిల్ల మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతిను సగిరా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఉదిని వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పాట విన్నారు కదూ. పాట పాడిన సహోదరికి ప్రభు నామమున వందనాలు. ప్రియా స్నేహితులారా, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. వందనాలన్నా. దేవుని వాక్యం కొరకై ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, కృపా కనికములు కలిగిన ఆయన వందనాలు, స్తోత్రాలు. వారమైన నీ ప్రేమను బట్టి, దయను బట్టి ఆయన స్తోత్రాలు. ఈ నెల ఈ మొదటి ప్రభు దినములో నిన్ను ఆరాధిస్తానికి, స్తుతిస్తానికి, కనపరుస్తానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు నాయన. ఇప్పుడు నాయన నీ దాసుని నీ వాక్యం అందించబోతుండగా సహాయం చేయండి. మంచి జ్ఞానంతో, వివేకంతో, ఆత్మీయమైన మేళ్లతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన నిన్ను ఎలా ఆరాధించాలి, నైనా ఎలా సేవించాలి ఆయన తండ్రి, నాయన చక్కని వర్తమానంతో నింపమని ఆయా కాన్ఫరెన్స్ లో ఉన్న వారందరికీ నాయన ఆత్మీయమైన మేలు కలుగుతానికి సహాయం చేయమని, నీ దాసుని బలపరచమని యేసు ప్రభు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రార్థించిన ప్రియులు
వెంకయ్య గారికి ప్రభునామమున వందనాలు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి 2 వచనాలు చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనాన్ని మొట్టమొదటిగా చదువుకుందాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మరొక మాట, కీర్తన గ్రంథం 100వ కీర్తనలో నుండి 3వ వాక్యం, 4వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రియులారా, చదవబడిన ఈ వాక్య భాగం ఇదివరకెప్పుడు ధ్యానించినట్లు ఉంది కదూ. మరొక మారు ఇందులో నుంచి మరికొన్ని క్రొత్త సంగతులను ప్రభువును ఆరాధించు నిమిత్తము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి మాట, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. ఆయన రుచిని తెలుసుకోవాలి. ఆయన రుచి ఏమిటో 100వ కీర్తనలో మనం చదివాం కదూ. అదేమిటి అంటే, మొట్టమొదటి మాట యెహోవాయే దేవుడు. ఈ మాట ఇంగ్లీష్ భాషలో ఇలా ఉంది, నో ద లార్డ్ ఈజ్ గాడ్. ప్రభువే దేవుడని తెలుసుకొనుడి అనేది మూల భాషలో ఉన్న మాట. ఆయన రుచి ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆయనే మనలను పుట్టించెను. పుట్టినట్లో ఉంది, మనలను మనమే సృజించుకొనలేదు. రెండో మాట, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. మూడో మాట, ఆయన మేపు గొర్రెలము. ఈ 3 మాటలు మనం ఇదివరకు ధ్యానం చేశాం. మీలో కొందరికి గుర్తుండే ఉంటుంది. అందులో మొదటి మాట చూడండి, ఆయనే మనలను పుట్టించెను. రెండో మాట, మనము ఆయన వారము, ఆయన ప్రజలము. మూడో మాట, ఆయన మేపు గొర్రెలము. ఇందులో మొదటి మాట, ఆయన సృష్టికర్తగా కనిపిస్తున్నారు. రెండో మాట, ఆయన మన ప్రభువుగా, మన సంరక్షకుడుగా కనిపిస్తున్నాడు. మూడో మాట, ఆయన మనలను సంరక్షించి నడిపించి పోషించే కాపరిగా కనిపిస్తున్నాడు. సృష్టికర్త, మన పోషకుడు, సంరక్షకుడు, మన కాపరి. ఈ 3 కోణాల్లో ప్రభువును గురించి కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది స్తుతి అర్పణ కీర్తన. వినండి, ఇందులో ఒక కొత్త తలంపు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యంలో నుంచి. ఆయన ఏమై ఉన్నాడో చదువుతారా? దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వాక్యం విందామా? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వాక్యం నేను చదువుతాను. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు.
ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. వింటున్నారు కదూ? దయచేసి ఇబ్బంది కలిగించకండి. దేవుని వాక్యాన్ని ఇబ్బంది పరచవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీట్లో ఉంచండి. బాబు అమ్మ ఇది రికార్డింగ్ అవుతుంది, చాలా దూరం వెళ్తుంది అనే సత్యాన్ని గమనించాలి. ఇప్పుడు ఎవరైతే ఫోన్ ఆపారో వాళ్ళకి మళ్ళా కనెక్షన్ ఇవ్వడం కుదరదు. దయచేసి దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యాన్ని వినండి. ఒక్కని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. గమనిస్తున్నారా? ఇక్కడ ఈ పూట ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, యెహోవా యొక్క రుచిని గురించి 2 తలంపులు ఇంతకు మునుపు చెప్పాను. మొదటిది, మన భారతదేశంలో దైవ ప్రార్థన ప్రారంభంగా ఒక పసిబిడ్డకు నేర్పుతూ గురువులు నేర్పే చక్కని మాట ఏమిటి అంటే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని. దైవత్వంలో 4 కోణాలు: తల్లి, తండ్రి, ఆచార్యుడు, అతిథి. ఈ విషయాన్ని కూడా మనం ధ్యానం చేశాం. ఇక 2వ తలంపు ఏం చెప్పుకున్నాం? ఆయన సృష్టికర్త, ఆయన పోషకుడు, సంరక్షకుడు. 3వది ఆయన కాపరి. ఇందులో ప్రియులారా, ఆయన సృష్టికర్త అంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటి అంటే, ఆయన ఒక చక్కని మాట చెప్తూ ఉన్నారు. ఏమని ఆ మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. త్వరగా మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని నేను చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. విన్నారు కదూ? నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని దేవుడు చెప్తున్న మాట. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, పాత నిబంధనలో ఒకసారి, క్రొత్త నిబంధనలో 2 సార్లు మనం చదువుతాం. 2 సార్లు. పాత నిబంధనలో ఎక్కడ చదువుతాం? మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం, మొదటి కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 7వ వాక్యం కదూ. యెహోవా నాకిలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. వినరు కదూ? ఇది దావీదు కీర్తన. దావీదు రాసిన కీర్తనలో దావీదు ఇలా వ్రాసుకున్నాడు. ఇది ఒక ప్రవచనం. ఇది ప్రభువును గురించి, అనగా మెస్సయ్య యేసుక్రీస్తు వారిని గురించి. ప్రియులారా, యెహోవా అన్న మాటను దావీదు ప్రవచనాత్మకంగా వ్రాచాడు. ఏమని? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను, నిన్ను కని ఉన్నాను. ఇప్పుడు రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివాం కదూ. ఇప్పుడు రండి మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడకు అగుటకు తను తానే మహిమపరుచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు,
నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచును. విన్నరా? ఈ 3 చోట్ల 2 భాగాల్లో, అనగా కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలోను 7వ వచనంలోను, అలాగే ప్రియులారా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలోను ఈ 2 మాటలు కూడా క్రీస్తు ప్రభువును గురించి తండ్రి అయిన దేవుడు పలికిన మాట. అయితే 3వ మాట ప్రియులారా దావీదును గురించి దేవుడు అనగా ప్రభువు అన్నట్టుగా ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేశారు. అలాగైతే దావీదు గారు జ్ఞాపకం చేసిన ఆ ప్రవచనము 1 దేవునికి అనగా ప్రభువుకు, 2 దావీదుకు, అట్ ద సేమ్ టైం 3వదిగా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఈ మాట అన్వయించబడుతుంది అని మనం గమనిస్తాం. ఏమంటున్నారు? నేను నేడు నిన్ను కని ఉన్నాను. ప్రభువు ప్రియులరా తన బిడ్డలను కని ఉన్నట్ట. అలాగైతే ఆయన ఏమైనాడు? ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించదను అంటున్నారు. విన్నరా? కాబట్టి ప్రభువు ఏమై ఉన్నారు? తల్లి అయి ఉన్నారు. ఆయన తల్లి అయి ఉన్న దేవుడు అని మనం చెప్పుకున్నాం. ఆయన తల్లిలా ఆదరించే దేవుడు. ఆ వాక్యంలో మనం గమనిస్తున్నాం కదూ, ఆయన తల్లిలా ఆదరించే దేవుడు. ఆయన మనలను తన గర్భమున మోసేట కదండి, తన గర్భమున మోసేట. చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 14వ వచనం. చిరకాలము నుండి నేను మౌనిగా ఉంటిని, ఊరుకొని నన్ను అణుచుకుంటిని. ఇప్పుడు చదవండి. ప్రసవ వేదన పడుచు స్త్రీ వలె విడువకుండా నేను బలవంతముగా ఊపిరి తీయచ్చు వగర్చుచు రోజుచున్నాను. విన్నరా? కాబట్టి ప్రసవ వేదన పడుతున్నట్లు. అందుకని ఇక్కడే ఒక జనమును కనుటకు, ఏమండి, ఒక జనమును కనుటకు ఏం చాలదట? ఏమండి, ప్రసవ వేదన చాలదట. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో నేను నిన్ను కనియున్నాను, నీవు నా కుమారుడువు అని ప్రభువారు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు మనలను కన్నారు. ఎలా ఇది సాధ్యము? దీని యొక్క ఉదంతం ఏమిటి? దీని పరిపూర్ణ అర్థం ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా, ఆయన ప్రసవ వేదన పడి మనల్ని కన్నర్త. ఏమిటి ఆయన పడిన ప్రసవ వేదన? ప్రియులారా, ఇప్పుడు రండి, కీర్తన గ్రంథం 119వ కీర్తన. కీర్తన గ్రంథం 119వ కీర్తనలో ప్రియులారా 50వ వచనాన్ని మనం విందామా? 50వ వచనాన్ని దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా, మరి కీర్తనాకారుడు అంటున్నాడు, 50 ఏమంటున్నాడు అంటే, నీ చేతులు నాకు రూపు కలుగజేసెను. నీ చేతులు నాకు రూపు కలుగజేసెను. 73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. విన్నరా? ఈ మాట మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో. ప్రియులారా, దేవుని వాక్య ప్రకారం దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని చేసి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు అని మనం వాక్యంలో చదువుతాం.
ఈ మాటను దయతో గమనించాలి. దేవుడు ఏమై ఉన్నారు? ఆయన అగమ్య గోచరుడు, సమీపించరాని మహా గొప్ప తేజస్సుతో వసిస్తున్న దేవుడు అని మనం చదువుతూ వచ్చాం దైవ గ్రంథంలో. అంతేకాదు దేవుడు తానే చెప్పిన ఒక చక్కని మాట చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ప్రభు ఏమన్నారు అనగా చూడండి, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇస్తున్నారు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్ట ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృతములు. ప్రియులరా, గమనించరా, ఆయన ఆకాశం మీద కూర్చున్నట్ట. గమనిస్తున్నారా? రెండవది, భూమి ఆయన పాదపీఠంగా ఉందట. వింటున్నారా? ఆకాశము ఆయన సింహాసనమట, భూమి ఆయన పాదపీఠమట. అంటే ఈ మాట మనకు ఒక గొప్ప మాటను తెలియజేస్తుంది. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు కదా. చూడండి, ఆయన ఆకాశం మీద కూర్చున్నట్ట, భూమి ఆయన కాలు కింద ఉన్న పాదపీఠమట. అలాగైతే ఆ భూమి మీద ఉన్న మట్టి యొద్దకు ఆయన వచ్చారు అంటే సింహాసనం విడిచారు కదండి. తన మహిమ గల స్వరూపాన్ని తగ్గించుకున్నారు. ఏమండి, ఇందాక మనం యెషయా గ్రంథంలో చదువుతూ వచ్చాం కదండి, నేను వగర్చుచున్నాను, నన్ను నేను దిగబట్టుకున్నాను అని చెప్పారు కదా. అలాగైతే ఆయన తన్ను తాను తగ్గించుకున్నారు. దేనికోసం? ఏమండి, దేనికోసం? నరులను నిర్మించుట కోసం, నరులను జన్మింపజేయుట కోసం. ఏమండి, నరులకు జన్మనివ్వడం కోసం ఆయన బలవంతముగా ఊపిరిని వగర్చుచున్నాడు కదండి. ఒక్కసారి ఏమండి, తన కాలు కింద ఉన్న పీట దగ్గరకు వెళ్ళటానికి ఆయన ఎంత కృంగిపోయారో, ఎంత ఒదిగిపోయారో, ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నారు. అదే కదండి ఆ మాట ఆదికాండం 2వ అధ్యాయం 7వ వాక్యం. ఇంగ్లీష్ లో ఇలా ఉంది. ఏమండి, వాక్యంలో చదివితే, గాడ్ క్రియేట్స్ ద మ్యాన్ విత్ ద డస్ట్ ఆఫ్ గ్రౌండ్ కదండి. భూమి ఉపరితలం మీదున్న ధూళిని పట్టుకున్నట్ట కదండి. అంత మహా గొప్ప దేవుడు. ఆయన చెయ్యి ఎంత ఉంటుంది? ఆ చెయ్యి ఈ ధూళిని పట్టుకుంది. ధూళిని పట్టుకొని ఒక బొమ్మను చేసి, ఏమండి, ఆ ధూళితో బొమ్మను చేసి కదండి. ఎంత గొప్ప వాళ్ళం, ఎంత ఎర్రని వాళ్ళం, ఎంత బలవంతులము, ఎంత అందగాళ్ళము, ఏమండి, వీరులం సూర్యులం కదా. అయితే ఒక్క మాట, ఈ వీరులు సూర్యులు ఏమై ఉన్నారు? డస్ట్. ఏమండి, విత్ డస్ట్ ఆఫ్ గ్రౌండ్, ధూళై ఉన్నారు. ఈ సంగతి జ్ఞాపకం ఉందా? ఆ ధూళికి రూపు కలిగి చేశారు ఆయన. ఎంత మహత్యం కలిగిన దేవుడండి. ఆ ధూళికి రూపు కలిగజేసి ఒక ఆకారాన్ని ఇచ్చి, ఆ ఆకారము ఎవరిది? తన పోలిక, తన స్వరూపం. ఏమండి, రూపాన్ని ఇచ్చి ఇప్పుడు ఏం చేశారండి? ఆ మట్టి బొమ్మకు ప్రియులారా ఊపిరిపోయడానికి, జీవాన్ని ఇవ్వడానికి తన్ను తాను తగ్గించుకున్నారు కదండి. వాని నాసికారంధ్రములో జీవవాయువుగా నరుడు జీవాత్మ అయ్యాడు. అయితే అలా పెంచిన, ఆ సృష్టించిన, ఊపిరిపోసిన దేవుణ్ణి విడిచి మానవుడు తప్పు చేశాడు కదండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, అయితే వారు నా మీద తిరుగబడి ఉన్నారు అని ప్రభు వగరుస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ప్రియ స్నేహితులారా, తల్లి ప్రేమ ఎంత గొప్పది. ఆమె తన గర్భంలో ప్రియులరా పిండాన్ని ఏర్పరుచుకున్న తరువాత ఆమె
ఆ పిండం రూపుదిద్దుకునేంత వరకు ఆమె ఎంతో వగరుస్తుంది. ఆ మాట ఎంత చక్కని మాట అండి. ఏమండి, నేను వగరుస్తూ ఉన్నాను కదండి. బా, ఎంత గొప్ప మాట అది. ఆ తల్లి, ఆ బిడ్డ, ఆ యొక్క స్త్రీ తన కడుపులో ఉన్న పిండం రూపుదిద్దుకొని బలపడి ఎదిగేంత వరకు ఆమె వేదన, ప్రసవ వేదన పడు స్త్రీ వలె నేను బలవంతముగా ఊపిరి తీర్చుతూ వగర్చుచూ రోజుచూ ఉన్నాను. ఎస్, ఏమండి, ఆ బిడ్డకు తగిన గాలి ఈమె ఇవ్వాలి, ఆ బిడ్డకు తగిన ఆహారము ఈమె ఇవ్వాలి. ఆ బిడ్డ తిరుగుతూ ఉంటే తను పడే ఆ యొక్క బాధ, ఆవేదన, ఆ యొక్క సమస్య మనం అర్థం చేసుకోవాలి. అలాగూ దేవుడు మొట్టమొదట మనిషిని లేదా నిన్ను నన్ను సృజించడానికి ఆయన ఎంత తగ్గించుకున్నారు, ఎంత వగర్చుస్తున్నారు, ఎంత ఓర్చుకున్నారు. అలాగైతే అతి మనుషుడు అలా పుట్టించుకున్న బిడ్డ ఏమయ్యాడండి? ఆయన మాట వినక ఆయనను తృణీకరించాడు, చెడిపోయాడు, పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. అయితే ఆ పాపంలో పడిపోయిన ఆ బిడ్డను ఏమండి తల్లి ఏం చేస్తుందట? ఏం చేస్తుంది అండి? మనం గనక చూస్తే రండి, 49వ అధ్యాయము, యెషయా గ్రంథం 49వ అధ్యాయము కదండి. 16వ వాక్యాన్ని మనం విందామా? లేదా 15 నుంచి చదివితే సహాయం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురేమో గాని నేను నిన్ను మరువను. వినరా? వారైనా మరచుదురేమో కానీ కన్నబిడ్డ మాట వినకపోతే తల్లి విసుక్కోవచ్చు. కన్నబిడ్డ తిరుగుబాటు చేస్తే తల్లి అసహించుకోవచ్చు కదండి. నిజమే. ఏమండి, దేవుడు కూడా ఇలా అంటున్నారు. ఏమంటున్నారు అంటే, నీవు ఎటువంటి వాడవో నాకు తెలుసు కదండి. ఎటువంటి వారము? మెడవంచని జనాంగము కదండి. మనము ఎటువంటి వారమండి? మెడవంచని వారము, మూర్ఖులైన వారము కదండి. 48వ అధ్యాయము యెషయా గ్రంథం 4వ వాక్యం, నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు నీ నిదురు ఇత్తడిదనియు నేను ఎరుగుదును. విన్నరా? అయినప్పటికీ ప్రేమిస్తున్నారు, అయినప్పటికీ ప్రేమిస్తున్నారు కదండి. ఆయనే అంటున్నారు, స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను ఒకవేళ మర్చిపోతుందేమో కదండి. మర్చిపోయే వాళ్ళు ఎంతమంది? ఏమండి, అకాలంగా తన కోరిక తీర్చుకొని పుట్టిన బిడ్డను ఏం చేస్తుంది అండి? ప్రియులరా, తన పరువు కోసం, తన భవిష్యత్తు కోసం వీడు అడ్డమవుతాయని ముళ్ళ కంపలో పడవేసేవారు, తొట్టిలో పారేసేవారు, ఏమండి కంట కుప్పలో పారేసేవారు, ఏమండి కుతిక బిసికి చంపే తల్లులు ఈ లోకంలో ఎందరూ ఉన్నారు. బట్ కానీ మన ప్రభు తల్లి కంటే ఎక్కువైన దేవుడు, ఆయన నిన్ను విడువడు మరువడు అనే వాక్యంలో ఉంది. వారైనా మరచుదేమో కానీ నేను నిన్ను మరువను అన్నారు. మరొక ఏం చేశారండి? ఇప్పుడు మరలా అంటున్నారు, నేడు నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడవు. నేడు నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడవు. వినరా? ఎలా కన్నారు? గమనించండి. ఇప్పుడు రండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వాక్యం. చూడము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను. స్త్రీలరా, గమనిస్తున్నారా? ఎక్కడ చెక్కున్నారట? అరచేతుల మీద చెక్కుకున్నారట. వినండి, పాడైపోయిన బిడ్డ కోసం ఏమండి పెద్దలు అంటారు, 10 నెలల మోత సురకత్తి కోత అని. గమనిస్తున్నారా? ప్రతి నెలలు మోసి కన్న తల్లి కత్తితో కోయబడి రక్తం ధారలుగా కార్చి
తన ప్రాణం పోవునంతగా వేదన పడి ఆ బిడ్డను కంటూ ఉంది. ఎంత గొప్ప ప్రియులరా తల్లి ప్రేమ అండి. తన ప్రాణాన్ని ధారబోస్తూ ఆ బిడ్డను కనేంత వరకు తాను బ్రతుకుతానో లేదో తెలియదు. తన ప్రాణాన్ని అడ్డు వేసి ప్రాణం పోవడానికైనా ఇష్టపడుతూ ఆ బిడ్డను కంటుంది. ఎంత గొప్ప తల్లి ప్రేమ అండి. ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఈ తల్లికే ఇంత ప్రేమ ఉంటే పరలోక తల్లికి ఎంత గొప్ప ప్రేమ అండి. ఆ ప్రభువు ఏమండి ఆ బిడ్డ పాడైపోవటం ఇష్టం లేక నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి పాడైపోయిన చెడిపోయిన ఆ బిడ్డ కోసం మరలా ప్రసవ వేదన పడుతూ ఉన్నాడు. ఆ ప్రసవ వేదన ఏది అనగా ప్రియులారా ఆయన ఆ బిడ్డ చేసిన పాపాల కొరకై ఏమండి కుమారుడి యొక్క పాపం కొరకై పొరపాట్ల కొరకై శిక్ష తాను అనుభవిస్తున్నాడు. ఏమండి బిడ్డ కొరకు కన్న తర్వాత తల్లి ఏమండి గొడ్డుగారం తింటుంది. ఏమండి కటిక ఉపవాసం ఉంటుంది. అంతేనండి ఆ బిడ్డకి ఏదైనా కీడు కలుగుతుందేమో అని ఏమండి తాను ఎంత కష్టపడుతుందో ఎంత నిష్ఠగా ఉంటుందో చూసారా. ఎందుకు ఆ బిడ్డకి ఏ కీడు కలగకూడదని. అవును ప్రియ స్నేహితుడా సోదరి, నేను పాపంలో పడి ఉండగా నీకు నాకు పాపం వల్ల వచ్చు జీతమైన మరణం అంటి మనం నశించిపోకూడదని ప్రేమగల ప్రభు జీవము గల దేవుడు కరుణామయుడు ఏం చేశాడు అండి. ఆయన మన కోసం ఏ పాపము ఎరుగని ఆయన నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని పౌలు భక్తుడు హెబ్రీ పత్రికలో రాసినట్టుగా ఏమండి పరిశుద్ధుడు 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 అని కెరూబులు శరాపులు గాన ప్రతిగానాలు చేసిన దేవుడు ఆయన నోట ఏ కపటమును లేదు అని యెషయా ప్రవక్త ద్వారా ప్రశంసించబడిన దేవుడు. ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు అని పేతురు భక్తుడు చలవిచ్చిన మాట ప్రకారం ఆయన ప్రియులరా ఏ పాపము ఎరుగని ఆయన పాపిగా నీ కోసం నిన్ను కన్న తల్లి తండ్రి నీ కోసం ఆయన వేదన పడ్డారు. ప్రియులరా దోషిగా నిలబెట్టబడ్డారు. ఉళ్ళంతా కొరడాల చేత శిక్ష విధించుకున్నారు. దేహమంతా చీల్చుకున్నారు. దారాలుగా తన ప్రాణాన్ని దారవోచారు ప్రేమమూర్తి. అంతేకాదండి ఆయన నీ తలంపులను ముళ్లతో గుచ్చుకుని శిక్షను పొందుకున్నారు. తన కాళ్ళలో చీలలతో చేతులలో చీలలతో గాయాలు చేసుకుని శిక్ష అనుభవించి రక్తము కార్చి పాప విమోచన కొరకై చిందించబడుచున్న నిబంధన రక్తమని ప్రభువారు సెలవిచ్చారు. ఆయన తన ప్రాణమంతా ధారబోసి చనిపోయి తిరిగి లేచి మరణం మీద విజయాన్ని అనుగ్రహించి బిడ్డను రక్షించుకున్నారు. నిజమే ప్రియులారా. ఏమండి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు భక్త పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారు ఆయన. మార్క్స్ వార్తలో మార్కు భక్తుడు రాశాడు, మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణం పెట్టడానికి వచ్చారు అని. అలాగైతే ఆయన ప్రియులరా ఏం చేశారు ఇంకా అంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయము ప్రియులరా మొదటి 2 వాక్యాలు చూడండి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచారు, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకున్నారు. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నారు. తన చేతి నీడలో నన్ను దాచుకున్నారు కదండి. అంతేనా? మరొక మాట విందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3వ వాక్యం. యాకోబు ఇంటివార్లారా, ఇశ్రాయేలు ఇంటివార్లారా, గర్భమున పుట్టినది మొదలుకొని
నా చేత భరింపబడిన వారలారా. ఎంత చక్కని మాట అండి. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా. తల్లి గర్భాన బిడ్డను కలిగినప్పుడు ఆమె భరిస్తుంది, బాధ భరిస్తుంది. ప్రభు కూడా మనల్ని భరించారు. అంతేకాదు తల్లి ఒడిలో కూర్చున్నది వదులుకొని శంఖ పెట్టుకున్నారు. ఆయన శంఖనెత్తుకున్నట్ట, కౌగిలించుకున్నట్ట, ఆయన మోసుకున్నట్ట. చూడండి, ముందుకు వెళదాం. ఏమండి, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ఏమండి, ఇప్పుడు ఇంకో మాట కూడా మనం విందామండి. ద్వితీయోపదేశకాండము అండి, త్వరగా సమయం వృధా అవుతుంది. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము అని 1వ అధ్యాయము విందమా 31వ వాక్యం కదూ. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరి వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు అని మీతో చెప్పితిని. వినరా? దేవుడైన యెహోవా ఏం చేసేట? ఎత్తుకుని వచ్చేట. ఏమండి, ఎలాగూ తన కుమారుని ఎత్తుకునినట్లు ఎత్తుకున్నట్ట. దేవుడు మన ఎడల చూపిన ఆ ప్రేమ జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ప్రియులారా, మనం ఆయనను మర్చిపోగలమా? కానీ మరచిపోయిన వారు ఎందరూ ఉన్నారు. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోలేని వారు ఎందరూ ఉన్నారు. ఎంత దుఃఖకరం. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవా నీకు చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నారు. అలాగైతే ఆయన నిన్ను కన్నారు, ఆయన నిన్ను కొన్నారు కదండి. కన్నదేవుడు మరలా కొన్నాడు. కొనడానికి సంచకరువుగా ఏమండి వెలగా వెల ఇచ్చి కొన్నాడు. ఏమిటా వెల? ఆయన రక్తం అనే వెల ఇచ్చి నిన్ను కొన్నాడు. రక్తం పంచి తల్లి బిడ్డకు జన్మనిస్తుంది. తన రక్తాన్ని ధారబోసి ప్రభు జీవితాన్ని ఇచ్చాడు. తల్లి తన రక్తం పంచి ప్రాణం ఇచ్చి బిడ్డకు జన్మనిచ్చి జీవితాన్ని ఇస్తుంది. అది స్వల్పమే కదండి. ఆ జీవితము స్వల్పమే. కానీ క్రీస్తు ప్రభు ప్రసవ వేదన పడి ప్రాణాన్ని ధారబోసి రక్తం ఇచ్చి కొని జీవితాన్ని ఇచ్చారు. అది ఏ జీవితం? నిత్య జీవితం. నిత్యము జీవించు జీవితాన్ని అనుగ్రహించిన ప్రేమమూర్తి మన యేసయ్య. కాబట్టి ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది. ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నది. ఆయన నిన్ను పుట్టించారు. నిన్ను నీవు పుట్టించుకోలేదు సుమా, జాగ్రత్త. ఆయన నిన్ను కన్నారు, ఆయన నిన్ను కొన్నారు, ఆయన నిన్ను కౌగిట ఎత్తుకున్నారు. ఆయన నిత్యము నిన్ను కాపాడుతూ ఉన్నారు. అందుకనే ఎప్పుడు బతుకులో మనం చదువుతాం, ఏమండి, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూనూ ఎడబాయడు. ఎంత ప్రేమగల దేవుడండి. మనం ఆయన మాట వినకపోయినా, మనం ఆయన్ని వ్యతిరేకించినా, మనం ఆయన్ని అసహించుకున్నా, మనం ఆయన్ని ఎద్దేవా చేసినప్పటికీ ఆయన మనల్ని విడువటం లేదు, ప్రేమిస్తూ ఉన్నారు. నిజంగా ఇటు ప్రేమ ఒక పేరు పెట్టబడింది, అదే అగాపే ప్రేమ. ఈ అగాపే ప్రేమతో తాను తన చేతులతో రూపునిచ్చాడు, నిర్మించాడు. అంతేకాదు తను పాడైపోతే ఆయన పాడైన వారి కొరకు, నశించిన వారి కొరకు ప్రాణం ధారబోశారు. కన్నారు, కొన్నారు, తన కౌగిట్లో భద్రం చేసుకున్నారు. ఏమండి, యెహోవా రెక్కల కింద నీకు ఆశ్రయం ఇచ్చారు. ఏమండి, తల్లి తన ఒడిలో కదండి. ఈ మాట ఎంత చక్కని మాట.
తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను నిన్ను సంకబెట్టుకున్నారు కదండి, సంకబెట్టుకున్నారు. తల్లి ఒళ్ళో దాచిపెట్టుకున్నట్టు. ఏమండి, ఆయన రెక్కల కింద దాచిపెట్టి ఏ అపాయము రాకుండా నిత్యము కాపాడుతున్నారు. ఈ గొప్ప ప్రేమను మర్చిపోయావా సహోదరుడా? మర్చిపోయావా సహోదరి? ఎలా మర్చిపోయావు? ఎందుకు అంటే ఇది మానవ సహజ లక్షణం అంటారు కదండి. కని పెంచి రక్తమిచ్చి కష్టార్జితం ఇచ్చి తనకు జీవితాన్ని ఇచ్చి ఒక స్థాయినిచ్చిన కన్న తల్లిదండ్రులే మర్చిపోతున్నారు. ఎంత గొప్పవారండి. అలాగైతే తన ప్రాణాన్ని ఇచ్చిన ప్రభువునే మర్చిపోయే విశ్వాసులు ఉన్నారా? ఉన్నారేమో. ఏమండి, ఇంతకుముందు వెళ్ళేవాడినండి ప్రార్థనకి, ఇప్పుడు వెళ్ళటలేదు అనేవాళ్ళు మహానుభావులు ఉన్నట్టే ఉన్నారు. అలాగైతే ఆ స్థానంలో నీవు ఉండవద్దు అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆయన చేసిన ఉపకారానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? నిజమే ప్రియులారా, తల్లి రుణం తీర్చుకోగల కుమారుడు ఎవరైనా ఉన్నారండి? ఏమండి, ఎవరైనా ఉన్నారా? ఏమిస్తే ఆ రుణం తీరుతుంది? అలాగైతే క్రీస్తు ప్రభు నీ మీద చూపిన ప్రేమ ఒక్కసారి కలువరు సిలువ వైపు చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తుంది. ఆ చేతులలో చీలలు చూడు, ఆ కాళ్లలో చీలలు చూడు, ఆ తల మీద ఉన్న ముళ్ళ కిరీటం చూడు, ఆ శరీరం అంతా గాయాలు చూడు, ఆ ప్రక్కలో గాయం చూడు. నీ కొరకు కదా, నీ కొరకు ధారలుగా కార్చిన ఆ సిలువ రక్తము నీకు కనబడటం లేదా? ఆయన అప్పుడే మర్చిపోయావా? ఆయనను నిర్లక్ష్యం చేసావా? బాబు అమ్మ, ఆయన వైపు చూడు, ఆయనను రుచి చూచి ఎరుగు, ఆయనను రుచి చూచి ఎరుగు. ఆయనను రుచించిన వారు, ఆయన ప్రేమను రుచించిన వారు మర్చిపోలేరమ్మా. ప్రియులారా, గమనించండి, 33.5 సంవత్సరాలు జీవితంలో 3.5 సంవత్సరాలు సేవ చేసిన ప్రభువుతో ఉన్న తోమ, ప్రియులారా, అందరూ చెప్తున్నారు. మొట్టమొదట మరియా మగ్దలేని మరియ చెప్పింది, తరువాత శిష్యులందరూ చెప్తున్నారు, పేతురు కూడా చెప్పాడు, నేను ఆయన్ని చూశాను, ఆయన నాతో మాట్లాడారు, నా ముందు రొట్టె తీసుకొని తిన్నారు, ఆయన సజీవుడిగా లేచాడు, ఆయన బ్రతికే ఉన్నారు అని చెప్తే నేను నమ్మను. ఎందుకయ్యా అంటే ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తే తప్ప, ఆయన ప్రక్కలో చేయి పెట్టి చూస్తే తప్ప. ఎందుకు అండి? ఆ గాయాలు అలాగే ఉన్నాయో లేదో. ఏ గాయాలయ్యి? అవి నువ్వు చేసిన గాయాలు కదా. నిజమే. అందుకని ప్రభువారు అన్నారు, తోమా ఇటు వచ్చి నా ప్రక్కలో నీ వేలు పెట్టి చూడుము, విశ్వాసివై ఉండుము, అవిశ్వాసివి కాకుము. నిజమే. ఆ ప్రక్కలో వేలు పెట్టిన తోమ ఇది అది కాదట్టుకుందే అనలేదండి. ఏమన్నాడు? ద్రవించిన హృదయంతో గడగడ వణుకుతూ అన్నాడు, నా ప్రభువా నా దేవా నన్ను క్షమించుము అని. ఆ గాయములో వేలు పెట్టిన తోమాకు ఆ చిక్కని వెచ్చని మధురమైన రక్తము చేతికి తగలగానే అతని జీవితం మారిపోయింది. ఏమండి, భారతదేశాన్ని మార్చిన మహా గొప్ప భక్తుడయ్యాడు. ఈ పూట వాక్యం వింటున్నప్పుడు ఈ స్నేహితుడు కుదరు, ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రభువును నీవు ప్రేమిస్తున్నావా? ఆయనను రుచి చూచి తెలుసుకున్నావా? అలాగైతే ఈ పూట ఒక్క మాట, ప్రభువా నీవు చేసిన ఉపకారములలో నేను దేన్ని మరువలేనయ్యా, నీకు స్తోత్రం. అందుకే మనం కీర్తన గ్రంథంలో ఏమండి 100వ కీర్తనలో చదివాం కదూ. ఏం చదివాము అండి అంటే ఆయన అంటున్నారు, కీర్తన గ్రంథం 100వ కీర్తన ఈ మాట చదువుకొని మనం ముగించుకున్నాం, సమయమైంది. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోనికి ప్రవేశించండి, ఆయనను స్తుతించండి, ఆయన నామమును ఘనపరుచండి. ఈ పూట వాక్యం వింటున్న నీవు ఆయనను స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి. ఆయన నీకు చేసిన మేలు బట్టి ఆ రుచి ఎరిగి ఆయన్ని ఆరాధించాలి. అతి కృప వాక్యం విన్న మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక.
దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకై నిందారుగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.